కర్నూలు నగరానికి చెందిన ఒక ఆటో మెకానిక్. చదువు మాత్రం ఏమీ చదువుకోలేదు. అయితే ఆటోకి మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు హ్యాండిలే ఉంటుంది. కానీ ఈ ఆటోని కారు మాదిరి స్టీరింగ్ ఎందుకు చేయకూడదన్న ఒక సరికొత్త ఆలోచనతో ఈ ఆటోని మొత్తం కూడా కార్ డ్రైవింగ్ స్టీరింగ్ మాత్రం మొత్తం అమర్చాడు. అయితే ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఆటో మరి ఎలా ముందుకెళ్తుంది? తదితర విషయాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టీరింగ్ ఆటో తయారు చేసినటువంటి షాలు ప్రస్తుతం మనతో ఉన్నాడు. అతన్ని అడిగి తెలుసుకుందాం. ఈ ఆటో తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అన్న విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. శాలు గారు చెప్పండి, మామూలుగా ఆటో అంటే హ్యాండిల్‌తో డ్రైవింగ్ చేస్తారు. అంతా గేర్లు అన్నీ చేతిలో ఉంటాయి. ఇది చూస్తే మీరు కార్ తరహాలో స్టీరింగ్ పెట్టారు. ఎందుకు ఇలా? ఎలా వచ్చింది ఆలోచన? అంటే ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళకి నమస్కారం. ఇంకొకటి ఏమంటే ఆటోకి స్టీరింగ్ రౌండ్ స్టీరింగ్, కార్ స్టీరింగ్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే చేతులు నొయ్యకూడదు, బాగా ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టినాను. కార్కే ఉంది కదా, మనం కూడా పెట్టొచ్చు కదా అనే ఆలోచనతో చేసినాను. అది సక్సెస్ అయింది. అంటే ఏంటి అంటే మామూలుగా హ్యాండిల్ ఆటో నడిపితే చేతులు నొస్తాయి అంటున్నారు. ఎక్కువ నొస్తాయి. ఇది వచ్చేసి మీకు స్టీరింగ్ పెట్టడం వల్ల ఈజీగా అవుతుందనే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మనము సెల్ మాట్లాడాలన్నా కూడా ప్రాబ్లమే. 5 గేర్స్ బండికి ఏదైనా ఇది ఉంటే చాలా సింపుల్గా కంఫర్ట్గా ఉంటుంది. అట్లా అందుకు నేను ఆలోచించి వారం లోపల చేసినాను దీన్ని. ఎంతవరకు చదువుకున్నారు? నేనేం చదవలేదు, మేము వచ్చేసి సాకులోళ్ళము. నేను అది చేస్తూ ఆటో వేసుకుని జీవనాధారం చేస్తూ ఉంటాను. చదువు మాత్రం ఏం చదువుకోలేదు అంటున్నారు. ఈ ఆలోచన ఏమో ఎలా వచ్చింది? అసలు ఇంతకు చదువుకున్న వాళ్ళు చేయాలంటేనే మామూలు ఆటోని ఆటోమొబైల్స్‌లోనో లేకుంటే ఏదైనా చదివిన వాళ్ళు మాత్రమే ఇలా తయారు చేస్తారు. నిజంగా ఎలా సాధ్యమైంది? అంటే నాకు ఎక్కువ ఆటో మాడిఫై చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది నాకు. ఈ బండి కాకుండా వేరే బండ్లైనా చేయాలనేది నా కోరిక. ఇట్లా మాడిఫై చేసుకుని కర్నూలులో కొంచెం తిరిగితే బాగుంటుంది కదా, మనకు కూడా ప్రత్యేకంగా కనపడాలి అనేది నా ఆలోచన తోటి చేసినాను అంతే. కేవలం వారం లోపలనే ఆలోచన వచ్చింది. వారం లోపలనే ఇదంతా చేశానన్నారు. మరి ఇది ఈ పనిముట్లని అంటే మీకు కావాలి స్టీరింగ్ కావచ్చు, దానికి సంబంధించిన గేర్ బాక్సులు కావచ్చు, గేర్ లివర్లు కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు? మేము ఆన్లైన్లో స్టీరింగ్ తెప్పించినాము. కొన్ని సామాన్లు ఆన్లైన్లో చేసినాము. మిగతాది మేమే సొంతంగా తయారు చేసినాం, చేతోటే చేసినాం అన్ని. అంటే మామూలు ఆటోకి, ఈ ఆటోకి మీరు స్టీరింగ్ ఆటోకి అంటే తేడా ఏముంటుంది? గేర్ లివర్ పరంగా అంటే గేర్ బాక్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఇది ఎలా మీరు దానికి దీనికి ఎలా కనెక్ట్ చేశారు? అంటే మనం ఏం చేయలేదు, కొంచెం వేరే మార్పులు చేసినాం అంతే. కొంచెం అదే చేయకుండా కొంచెం మార్పులు చేసినాం. మనకు అనుకూలంగా డ్రైవింగ్ ఉండాలి కదా, కష్టంగా డ్రైవింగ్ ఉంటే చేయలేం. అట్లా అంటూ ఇప్పుడు మనం సులువుగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో కొంచెం చేంజ్ చేసినాం అనమాట. ఇంకోటి మనకి స్టీరింగ్ వల్ల ఉపయోగం బాగుంది. ఎందుకంటే మనకి కొంచెం బాడీ పెయిన్స్ కూడా రావు దానివల్ల, బాగుంటుంది. ఇక్కడ లేదంటే గేర్‌లేయాలి, ఇట్లా తిప్పాలి, ఎనికి చేయాలి అనే ఉండదు. ఇదైతే చానా కంఫర్ట్‌గా ఉంటదని మా ఆలోచనతో చేసినాం. కానీ సక్సెస్ అయింది. మనం మామూలు స్టీరింగ్‌కైతే 5 గేర్స్ కింది దాకా వస్తాయి. మనకు అట్లా లేకుండాగా మనం అడ్జస్ట్ చేసుకున్నాము. ఇట్లా కొంచెం వరకే వస్తాయి. కావాలంటే మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు 5 గేర్స్ పడినాయి ఆల్రెడీ. మనకు 5 గేర్స్ పడినాయి. ఎందుకంటే మనకు అనుకూలంగా ఉంటుంది. అదే 5 గేర్స్ కాదు అనుకుంటే మీకు ఇక్కడ దాకా వస్తుంది. అట్లా లేకుండా మనం ఇక్కడనే ఇట్లా సింపుల్గా ఉంటుంది. మనం ఏది చేసినా, ట్రాఫిక్ వచ్చినా ఏమొచ్చినా కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవచ్చు బండి. మనకు ఇంకొకటి వచ్చేసి రివర్స్ కూడా ఇట్లా టచ్ చేస్తే రివర్స్ పడిపోతుంది ఆటోమేటిక్గా. ఎట్లా అంటే ఇట్లా టచ్ చేస్తే రివర్స్ పడిపోతుంది. ఇట్లా సింపుల్. మనం ఎట్లా అయితే అంటే ఇట్లా చేసుకోవచ్చు. మనం ఇట్లా అన్నా కూడా ఫస్ట్ గేర్ ఓపెన్ అయిపోతుంది కరెక్ట్ అని. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా గేర్లు అన్ని చేతిలో ఉంటాయి ఆటోకి. ఇది వచ్చేసి మీరు వెనక్కంటే రివర్స్ అంటున్నారు, ముందుకంటే ఫస్ట్ గేర్ అంటున్నారు. అంటే ఓన్లీ ఫిఫ్త్ గేర్ ఒకటే పడుతుందా? మధ్యలో ఇంకా 1, 2, 3 పడుతుంది. ఆటోమేటిక్గా 1, 2, 3 ఉంటుంది మీకు. ఎందుకంటే చూపిస్తున్నా టాప్ గేరు కిందికి దెత్తు పోకుండా చూపిస్తున్నా అనమాట. లేదంటే 1, 2 ఉంటుంది దీనికి. అట్లా మనకి ఎక్కువ దెత్తు లేకుండా ఇప్పుడు మనము ఇట్లా పట్టుకొని ఇట్లా చేసి
ట్రాఫిక్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా సడన్లో ఇది అన్నప్పుడు కంట్రోల్ కాదు కదా, అందుకు మనకి ఇట్లా ఉంటే కరెక్ట్ కంట్రోల్ అవుతుంది. ఆ ఆలోచనతో మనం చేసినాము. ఇంకా సక్సెస్ అయితే అయ్యింది, మీ దాకా వచ్చింది ఇది. అంటే మీరు ఇది తయారు చేసామంటున్నారు, ఏం చదువుకోలేదు అంటున్నారు. అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అందరూ ఐడియాలు ఇచ్చారా, మీకే వచ్చింది ఐడియా? సొంతం మెకానిక్ పని చేసినాను ఇంతకుముందు 3 years చేసిన నేను. దాన్ని బట్టి నేను తయారు చేయడం వచ్చింది నాకు ఐడియా, అందుకు చేసినాను. చేసేటప్పుడు వారం రూపాయలనే తయారు చేసామంటున్నారు. ఫస్ట్ మీరు చేసేటప్పుడు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశాను? ప్రాబ్లం అంటూ మనం ఒకటి ఇంజనీరింగ్ ప్లానింగ్లో ఆ లెక్క ఆలోచించే చేసినాను. ఫెయిల్ కాకూడదు అనే ఉద్దేశంతో చేసినాను. సక్సెస్ అయితే అయింది. ఎందుకంటే మళ్ళీ ఫెయిల్ అయిందంటే నాకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆటో వేసుకొని తోలుకొని వద్దాం కదా, అమౌంట్ పెట్టినాక మళ్ళీ వేస్ట్ కాకూడదు అనే ఆలోచనతోటే ఇది తయారు చేసినాను నేను. అట్లా ఎంత ఖర్చు అయింది? అంటే మామూలు ఆటో నుంచి ఇట్లా స్టీరింగ్ ఆటో మార్చడానికి ఎంత ఖర్చు అయింది? మనకి 50,000 వచ్చేసింది. 15,000 వచ్చింది. 15,000లో మనం మొత్తం చేసుకున్నాము. ఇంకా దీనికి యాక్చువల్గా అంటే 20,000 అవుతుంది. 20,000 నుంచి 50,000 కూడా కావచ్చు. మనం అంత బడ్జెట్ పెట్టలేము కాబట్టి మనం సింపుల్గా 15,000లో చేసుకున్నాము. ఎట్లా అంటే మీరు చెప్తున్నారు కదా ఇప్పుడైతే స్టీరింగ్ అని చెప్పేసి, ఇంకా కాస్త లగ్జరీగా కూడా మార్చే అవకాశం ఉందా? ఎక్కువ అమౌంట్ అయితే చేయొచ్చు, ఇంతకన్నా బాగా చేయొచ్చు మాడిఫై. ఏమంటే ఈ ఆర్టీఓ కానీ ట్రాఫిక్ కానీ వాళ్ళ ఉంటే మన్మంతులు ఉంటే మనం ఇంతకన్నా బాగా చేసి కర్నూలులో ఒక ఇదిగా చూపించవచ్చు అనేది మా కోరిక, అంతే. మరి ఏమంటున్నారు మీరు? ఇట్లా అంటే ఆటో డ్రైవర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇలా హ్యాండిల్ పట్టుకొని తోలి చేతులు వస్తాయి అంటున్నారు. మీరు వాళ్ళందరి కోసం ఇలా ఈజీగా స్టీరింగ్ ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ ప్రయత్నంలోనే ఫెయిల్ కాకుండా చేశారు. మరి మీ ఫ్రెండ్స్ అందరు, మీ ఆటో తోలే వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది అని చెప్పినారు. చాలా మంది అయితే మార్క్ చేయండి అంటున్నారు. మేమైతే ప్రస్తుతానికి చేసినాము. ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని సామాన్ దొరికితే కొన్ని దొరకవు, చేతితోటే చేయాలి. అట్లా చేయాలనుకుంటే మనకి ఎక్కువ ఒక్కరిని కాబట్టి చేయలేము, నిదానంగా చేయగలుగుతాం. అంటే మీరు ఇలా మామూలు ఆటోని స్టీరింగ్ ఆటో తయారు చేసేటప్పుడు మీరు చదువుకోలేదు, మీతో అవుతుందా, ఎందుకు అవుతుంది కాదు ఒక ఆటో తోలుకొని ఇలా ఎవరైనా మిమ్మల్ని డిస్కరేజ్ చేసి మాట్లాడారా ఫస్ట్లో? అన్నారు, నువ్వు చేయలేవు అన్నారు, కానీ నేను చేసి చూపిస్తా అని చెప్పి చేసినాను. అట్లా తర్వాత ఏమన్నారు వాళ్ళు? తర్వాత కొంచెం షాక్ అయినారు చూసి. మా ఫ్రెండ్స్ అంతా వీడియోలు తీసుకొని ఫోటోలు పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, యూట్యూబ్లో పెట్టినారు. బాగా చేసినారు. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఒకప్పుడు నీతో చేత కాదు అన్న తర్వాత నువ్వు వాళ్ళకి సక్సెస్ అయ్యి చూపించినావు, అంటే ఎలా సంతోషపడుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది, నాకు ఆనందంగానే ఉంది. ఇట్లాంటి ఇంకా చేయాలనేది నాకు కోరిక. ఒకరి నలుగురికి ఉపయోగపడాలి అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే ఈ స్టీరింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇంకొకటి గేర్ వైర్లు తెగిపోవు, ప్లస్ ఇండికేటర్ కానీ హెడ్ లైట్స్ కానీ హార్న్ సెల్ఫ్ కానీ మనకు అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇంకోటి మనకి గేర్లు అనుకూలంగా ఉంటుంది, బ్రేక్ అనుకూలంగా ఉంటుంది, క్లచ్ అనుకూలంగా ఉంటుంది, అంతా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకొకటి మనం ఇట్టనే తోలుకోవచ్చు, ఎవరన్నా పక్కన కూర్చున్నా వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ కాదు. అట్లా ఈ స్టీరింగ్ చూసుకున్నట్లయితే స్టీరింగ్ కూడా మొత్తంగా కార్లకు ఉన్నట్ల స్టీరింగ్లోనే ఈ లైట్లు కావచ్చు, స్విచ్చెస్, హార్న్స్ కావచ్చు, అన్నీ ఇక్కడే సెట్ చేశారు. అంటే స్టీరింగ్తో పాటు వచ్చిందా లేకుంటే మీకు వచ్చిన ఐడియాతో ఇట్లా సెట్ చేసాం? మేము సొంతంగా తయారు చేసినాము. మామూలుగా అంటే దీనికి ఒక్కటి హారన్ ఒకటి మాత్రమే వచ్చింది. మేము హారన్ తీసేసి మేము మామూలు దీనికి వేసినాము. ఇంకా ఇవంతా ఇక్కడ మామూలు ఆటో స్టీరింగ్కి వస్తాయి, అవన్నీ తీసేసి ఇక్కడనే ఫిట్ చేసినాం. మనకు కనుక ఇప్పుడు మనం డ్రైవింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు లెఫ్ట్ తిరగాలంటే ఇట్లనే ఇండికేటర్ వేసుకోవచ్చు, రైట్ తిరగాలంటే ఇండికేటర్ సింపుల్. ఇట్లా హెడ్ లైట్ నైట్ పూట వేసుకోవాలన్నా ఏదైనా వేసుకోవాలన్నా ఎమర్జెన్సీగా వచ్చేస్తుంది. అందుకు మేము ఇట్లా ఆలోచించి చేసినాం. మనం ఇంకోటి కూడా ఈ గేర్లు లేకుండా వేరే మోడల్ గేర్లు కూడా తయారు చేయొచ్చు. మన ఈ రీడింగ్ గేర్లు తయారు చేయొచ్చు. ఇక్కడ మనం ఇది తీసేసి ఈ రీడింగ్ ఎట్లా ఉంటుందో రీడింగ్ పట్టి గేర్లు తయారు చేయొచ్చు. మనం ఆ మోడల్ కూడా చేయొచ్చు, బాగుంటుంది.
ఏమంటే మనం ప్రస్తుతానికి ఎమర్జెన్సీగా కాబట్టి మేము ఇది తయారు చేసినాం. అంటే ఫ్యూచర్లో ఇంకా దీన్ని ఇంకా మాడిఫై చేసి ఇంకా చేయొచ్చు, మంచి చేసే అవకాశాలు చేయొచ్చు. ఏమైనా ఉన్నాయా? చేయొచ్చు. ఎందుకంటే మనం అమౌంట్ బట్టి మాడిఫై చేయొచ్చు. ఇంకొకటి ట్రాఫిక్ కానీ ఆర్టీఓ సార్లు కానీ మనకు అనుమతులు ఉంటే బాగా ఇంకా కొంచెం చేయొచ్చని నా ఆలోచన. ఆటో సామాన్య ఆటో డ్రైవర్ చదువు పరంగా చూసుకుంటే ఏమీ చదవలేదు, కాకపోతే కేవలం దాదాపు 3 సంవత్సరాల పాటు ఆటో మెకానిక్గా పనిచేశాడు. తర్వాత ఆటో తోలుతూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాను. అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆటో తోలేటప్పుడు హ్యాండిల్ పట్టుకొని వేలేసి ఈ ట్రాఫిక్లో చేతులు చాలా ఎక్కువగా నొప్పి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరెక్ట్ ఒక వారం కిందట సరికొత్త ఆలోచన, కార్ల మాదిరి మన ఆటో కూడా స్టీరింగ్ ఎందుకు చేసుకోకూడదు అన్న ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనలో భాగంగానే కేవలం వారం రూపాయలనే ఆ స్టీరింగ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఆన్లైన్ ద్వారా తెచ్చుకొని, అలాగే గేర్లన్నీ కూడా మాడిఫై చేసి కేవలం వారం రోజుల్లోనే తన హ్యాండిల్ ఆటోని సరికొత్త ఆలోచనతో స్టీరింగ్ ఆటోగా తయారు చేసి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాయని చెప్పేసి కర్నూలు నగరానికి చెందినటువంటి ఒక సామాన్య ఆటో డ్రైవర్ షాలు తెలుపుతున్న పరిస్థితి. అయితే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఈ స్టీరింగ్ ఆటోకి ఇంకా ఫ్యూచర్లో మంచి వసతి గల అంటే కారుకు ఏమాత్రం తీసి పెట్టకోకుండా ఆటోను కూడా తయారు చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఈ మొదటి ప్రయత్నంలో తన తోటి ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మొదట కొంతమంది తనని హేళన చేసి మాట్లాడారు, నీతో సాధ్యం కాదు అని చెప్పేసి. అయినప్పటికీ వారందరికీ సమాధానం, నేను సక్సెస్ చేసి చూపిస్తానని. ఇటువంటి విద్యా పరిజ్ఞానం లేకపోయినప్పటికీ మదిలో మెదిలినటువంటి ఆలోచనకి పదును పెట్టి నిజంగా ఎవరైతే తనని విమర్శించారో వారందరికీ కూడా ఈరోజు స్టీరింగ్ ఆటో తయారు చేసి వారందరికీ విజయంతో సమాధానం చెప్పి అందరికీ నిలువెత్తు నిదర్శనంగా మారాడు కర్నూలు నగరానికి చెందినటువంటి ఒక సామాన్య ఆటో డ్రైవర్ షాలన్న. కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు, సుమన్ టీవీ, కర్నూలు నుంచి.